ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో 145వ కీర్తన 14వ వాక్యంలో మనం చూస్తే, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో చాలామంది వారికి ఉన్న అప్పులను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, ఇరుకు ఇబ్బంది శ్రమలను బట్టి చాలామంది పడిపోతూ కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మరికొంతమంది పాపం చేస్తూ దేవునికి అయిష్టంగా ఉంటూ పడిపోతూ కృంగిపోతూ ఉన్నవారు మరికొంతమంది ఉన్నారు. అయితే మనం ఏ విషయంలో పడిపోతున్నా, మనం ఏ విషయంలో కృంగిపోతున్నా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నారు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, అలాగే కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని. దేవుడు పడిపోవు వారందరినీ ఎప్పుడు ఉద్ధరిస్తాడు, కృంగిపోయిన వారందరినీ ఎప్పుడు లేవనెత్తుతాడంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొద్దకు రాకుండా, దేవుని ఎదుట మనం ప్రార్థన చేయకుండా, దేవుని ఎదుట మన సమస్య పెట్టకుండా, దేవుని ఎదుట మనకున్న ఆ భారము కానీ, ఆ పడిపోయిన ఆ కృంగిపోయిన పరిస్థితిని మనము దేవుని ఎదుట పెట్టకుండా మనం ఉన్నట్లయితే మనం ఇంకా పడిపోతాం, మనం ఇంకా కృంగిపోతాం. అలాగా కృంగిపోతూ మన జీవితాన్ని మనం పాడు చేసుకొని మనం నశించిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, మనం మరణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ పరిస్థితి రాకముందే మనము పడిపోయిన ఆ పరిస్థితి నుండి మనము లేవనెత్తబడాలంటే, మన కృంగిన పరిస్థితి నుండి మనం లేవనెత్తబడాలంటే, ఉద్ధరించబడాలంటే దేవుని యొద్దకు మనము రావాలి. హన్న కృంగిపోతుంది. తన పరిస్థితిని బట్టి చాలామంది గొడ్రాలు అని, నీకు కుమారుడు లేరు, కుమార్తె లేరు అని హేళన చేస్తూ ఉన్న ఆ పరిస్థితిలో హన్న ఏం చేసిందంటే, ఆమె పడిపోయింది, కృంగిపోయింది, అలాగనే ఉండిపోయి ఇంటి దగ్గరే ఉండి అలాగనే ప్రార్థన చేయకుండా దేవుని దగ్గరికి రాకుండా ఉన్నదా? లేదు. దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి కృంగి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసిన హన్నా జీవితంలో దేవుడు చక్కని కుమారుడిని దేవుడు బహుమానంగా దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తువాడే, పడిపోయిన వారందరినీ లేవనెత్తువాడే. హన్నా జీవితాల్లో కూడా ఆమె కృంగిన పరిస్థితి నుండి దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడు అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు. మనము కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన కృంగిన పరిస్థితి నుండి దేవుడు లేవనెత్తుతాడు. మన కృంగిన పరిస్థితి నుండి దేవుడు లేవనెత్తాలంటే మనము దేవుని యొద్దకు రావాలి. చాలామంది కృంగిపోతూ ఇంటి దగ్గరే ఉంటూ అలాగనే ఉండిపోతున్నారు. నాకున్న సమస్యలు ఇలాగనే ఉంటాయి, నా పరిస్థితి ఇంటి అని అలాగనే దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే వారి పరిస్థితులు, వారికున్న ఆ ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చబడదు. ఎప్పుడు అనుకూలంగా మార్చబడుతుంది, ఎప్పుడు ఆ ప్రతికూల పరిస్థితి తీర్చబడుతుంది, సరిదిద్దబడుతుంది అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు. పడిపోయిన దావీదును దేవుడు ఉద్ధరించాడు. ఎప్పుడంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు. తన తప్పు తెలుసుకున్న ఆ దావీదు దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదుని తిరిగి అభిషేకించి మరలా ఆయన రక్షణ ఆనందం దేవుడు దావీదుకి ఇచ్చి దేవుడు ఉద్ధరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పడిపోయిన జీవితాల్లో, మన కృంగిపోయిన జీవితాల్లో దేవుడు ఉద్ధరించువాడు, దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు. అందుకే మనము దేవుని యొద్దకు వచ్చి మన పరిస్థితి, కృంగిన స్థితి, అలాగే పడిపోయిన ఆ స్థితిని దేవునికి మనము చెప్పినప్పుడు, దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు దేవుడే ఉద్ధరించి దేవుడే లేవనెత్తుతాడు.